పర్ణికారెడ్డి ఎమ్మెల్యే కూడా ఉన్నది పక్క నుంచి, మరి ఆతల్యం కూడా అడుగుతా. పెద్ద మనిషి నువ్వు కూడా ఈయన మంచిగా. ఇప్పుడు పర్ణికారెడ్డి మేడాన్ని ఒక ముచ్చట అడుగుతా, కానీ మేడం మాత్రం నన్ను మాత్రం నర్సయ్య తాత నీకెందుకని మాత్రం అడగొద్దు. ఇప్పుడు తాడుకు పెట్టలేదు, తగులుకు పెట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అనేది మాత్రము మేడం నన్ను అనొద్దు. ఎందుకంటున్నా ఈ ముచ్చట అయితే తల్లి ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. తండ్రితోని బిడ్డ పంచాయతీ పెట్టుకుంది, ఏదో ఉత్తరం రాసిందట. ఆ ఉత్తరం రాసిన కాడికి వెళ్ళి అయ్య ముఖం చూడలేదట. నిన్న ఏదో మా అయ్య బీఆర్కే భవన్కు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతుండు కాబట్టి పోయి ముఖం చూపించాలని కూడా పోతే అయ్య ముఖం చూడలేదట. మరి ఈ పంచాయతీ సలగుండా ఈ పంచాయతీ తల్లి ఆమె కవితమ్మ ఏగలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీలకు వద్దామనుకుంటుంది. రాణిస్తావా రానియవా? కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పంచాయతీ గురించి నువ్వు ఇంతకుముందు అడిగినావు కదా తాత. వాళ్ళ పంచాయతీ గురించి నన్ను ఎందుకు అడుగుతావు, నన్ను కూడా ఎందుకు అడుగుతున్నావు చెప్పు. వాళ్ళు కొట్టుకొని రాదు, బరాబర్ కొట్టుకొని రాదు. వాళ్ళు కొట్టుకొని రాదు. మా పార్టీ మంచిగా ప్రశాంతంగా ఉన్నాం, ఎందుకు ఈడ మళ్ళీ అది అన్న నెగలిస్తలేనట్టుండు. అన్న కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అనేది ఏనో ఇంటింటికి మంచిపోయాయి అనుకో. ఇక అందరి ఇళ్ళల్లో పంచాయతీ ఉన్నట్టే సరే ఏదో అయ్యింది. కానీ మరి ఆమె మాత్రం అలా ఉండదలుచుకోలేదు. నేను వెళ్తా అనేది ఆమె కడుపులో ఉంది. రానియరా మీరు? ఆమె ఉండనికో లేకపోతే వేరే పార్టీ పెట్టుకోనికో ఏడన్నా వండుకోకో మా పార్టీకి రావద్దని కోరుకుంటున్నాం మేము కూడా. కొత్త పార్టీ పెడతాదంట కదా, పెట్టుకొని రాదు. పెడతదేమో చూడు. ఇక సరే, ఇక ఈ తల్లి అమ్మాయి ఇట్లా ఉంది. ఏమి లేదు అమ్మా, ఇక ఊరు తిరుగుతున్నా కాబట్టి మా మనవరాళ్ళు ఒకటే ముచ్చట ముంగటేస్తుర్రు. మా తులం బంగారము అని మా సౌంతులు 2500 ఎటుబాయ్ అని ఒక ఆమె, మా తులం బంగారం ఎటుబాయ్ అని ఒక ఆమె. ఎట్లా చేస్తారు తల్లి మరి ఈ పంచాయతీ? మళ్ళీ రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థలు కనిపెట్టుకోరి. 3 రోజులు నియోజకవర్గంలో ఉండొచ్చిన, దాదాపు 3000 మంది మహిళలను కలిసి వచ్చిన. అందరికీ చెప్పిన, ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు సంవత్సరంన్నరలా ఏ ప్రభుత్వం అయినా ఇన్ని పథకాలు అమలు చేసిందా అని అడగండి. మీరు కూడా ఆలోచించండి. మరి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇప్పుడు సన్న బియ్యం అసలు చెప్పలేదు పథకం. చెప్పినామా ఎలక్షన్ టైంలో రేషన్ కార్డుకి సన్న బియ్యం ఇస్తామని చెప్పలే కదా, అయినా అమలు చేసినాం. అది పేద ప్రజల కోసం బాగుపడుతుంది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్తలేను, జనాలు చెప్పిన వీడియోలు నీకు చూపిస్తా కావాలంటే. నిన్న నేను వాళ్ళతో మాట్లాడినా, ముఖాముఖి మాట్లాడినప్పుడు దొడ్డు బియ్యం ఏం చేస్తుండే అమ్మ అంటే అమ్ముతుంటే అని చెప్పింది ఒక ఆమె. మస్తు మంది చెప్పిండ్రు అట్లా. ఒక్క ఆమె మాత్రం కొత్త విషయం చెప్పింది, కోడ్లకు వేస్తుంటే నేను అని చెప్పింది. కోళ్ళకి వేస్తుంటే నేను బియ్యం అంటుండే. ఇప్పుడు సంతోషంగా మంచిగా వండుకొని తింటున్నామా అని అంటున్నారు. ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు. రేషన్ షాప్లు ఖాళీ కూడా అవుతున్నాయి, మంచిగా అందరు తింటున్నారు. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చినాం. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం. ఒక్కొక్కరు మొహాల్లో నవ్వులు చూస్తుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇక వాళ్ళకి చదువులు మోస్తాలకే ఇస్తున్నారు అనేది ఏమో తేలుతుంది. నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నా నియోజకవర్గంకే రా తాత, చూపిస్తాదా? ఆడపోయి అడుగు, చూపిస్తా మంచిగా ఆరాంగా. రెడ్డికి ఏం తక్కువ ఉంది మరి? మంత్రి పదవి రావచ్చు కదా తల్లికి. నేను ఇప్పుడే వచ్చిన రాజకీయం ఇంకా చాలా ఉంది చేసేది. మళ్ళీ ఇప్పుడే మంత్రి పదవి అంటావు ఎందుకు? పార్టీ అధిష్టానం అనుకున్నప్పుడు అదే కొట్లాట నువ్వే పెట్టేటట్టు. నువ్వు ఆరాంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఉన్నా. అయ్యో నియోజకవర్గంలో ఎవరు అంటలేరా? నేనే నర్సయ్య ఒకటే అంటున్నా. ఏంది కాదు, ఈ రోజు పార్టీ ఆలోచన చేసి అన్నకి వైస్ ప్రెసిడెంట్, నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చిందంటే అదే గొప్ప. తప్పకుండా ఏది ఉందో పనికి పార్టీ కోసం పని చేస్తాం. పార్టీ చెప్పినట్టు వింటాం, మా రేవంత్ అన్న చెప్పినట్టు వింటాం, మా పిసిసి గారు చెప్పినట్టు వింటాం, మా అధిష్టానం చెప్పినట్టు వింటాం. సో దీంట్లో సందేహం లేదు. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఊరికే ఆలోచిస్తావు. మరి ఆలోచన అయితే ఉండదు. అనులా కష్టపడి పార్టీ కార్యకర్తలు షెటోపేటో ఎమ్మెల్యే చేసుకున్నప్పుడు మంత్రిని కూడా చూడాలి, మా తల్లిని, మా పర్ణికని అని కూడా. ఎప్పుడో అప్పుడు అయితే అవుతా, కానీ ఇప్పుడైతే వద్దు. ఇప్పుడే గెలిచిన కదా. అయ్యో